కళ్యాణ అనామిక పెళ్ళిలో పెళ్లిపీటల మీద కూర్చొని వాళ్ళైతే పెళ్ళిని ప్రారంభించి పెళ్లి జరుపుతూ ఉంటారు. ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు. రాజ్, కావ్య అలాగే పద్దు, వికి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కళ్యాణ అనామిక పెళ్లి జరుగుతున్నది. ఇంతలో రుద్రాణి అయితే కళ్యాణ్ రూమ్లో ఉన్న లెటర్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మికి ఇస్తుంది. చూడు ధాన్యలక్ష్మి, ఆ కనకం చిన్న కూతురు ఏం చేసిందో అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఆ మాటలకైతే ఆ లెటర్ని చదివి ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా కళ్యాణ్ని ఆ అప్పు ప్రేమిస్తుందా, ఇదంతా నాటకం అని చెప్పి ఆ పెళ్లిపేటల దగ్గరికి వెళ్ళి, అమ్మ అపర్ణ ఏం చేస్తున్నావు, ఏంటి నువ్వు మా అబ్బాయి కళ్యాణ్ని ప్రేమించినట్టుగా నటిస్తున్నావా, నువ్వు ఇలా నటించి మళ్ళీ మా ఇంటి కోడలు అవ్వాలని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే అప్పు ఇలా అంటూ ఉంటుంది, లేదంటే నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నట్టుగా నటించడం కాదు, కళ్యాణ్ని నేను నిజంగానే ప్రేమిస్తున్నానని చెప్పి అంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవునంటీ, నేను కళ్యాణ్ని చాలా గాఢంగా ప్రేమించాను కానీ చెప్పలేకపోతున్నానని చెప్పి బాధతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణ్ రాజ్ అలాగే పద్దువికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావ్య అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పు చెప్పిన మాటలకైతే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.